స్తోత్రమే జీవపరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది జీవపరమున మేలైన నామము శక్తి కలిగినట్టి నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది జయముండెదము ఈ నామమున జయముండెదము ఈ నామమున యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఆశించు పాపుల రక్షించలో కీర్తించిన నామమిది ఆశించు పాపుల రక్షించలో కీర్తించిన నామమిది పరలోకమున యేసు నామమిది పరలోకమున యేసు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించే నామమిది లోకమంతా ప్రకాశించే నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే శోధనల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది శోధనల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటంకము తీసివేయు నామమిది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే I am thine, O Lord, I have heard thy voice, and behold thy love to me. But I long to rise in the
Sudhir uncle to come and share the word of God to enable us to prepare our hearts to worship our Lord. స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము ప్రపంచమంతట్లో కూడా ఆరాధించబడుతున్న దినం. This is the day around the world the Lord being worshipped. ఎవరు ప్రభుని ఆరాధిస్తారు, ఎవరు ప్రభుని ఘనపరుస్తారంటే ఎవరైతే ప్రభు ద్వారా రక్షణ పొందుతారో, విమోచింపబడతారో, వెలిగించబడతారో వారు ప్రభుని ఆరాధిస్తారు. Who will worship the Lord, who will glorify the Lord, those who are being saved by the Lord, those who have been enlightened, and those who have been brought into from our darkness to the light. ఈ రోజు బేతేల్ మందిరంలో కూడా మనం కూడా మళ్ళీ కూడా దేవుడు ప్రేమించి తన సన్నిధిలో వాక్యం చేత పోషింపబడి ఆత్మతో సత్యంతో సాగిలపడడానికి మనం సమకూర్చాడు. Even in the same Bethel prayer house, Lord has loved us and given us the privilege to come in His courts and bring our forth our worship which is pleasing to Him. సో ఆరాధనకు వెళ్ళక ముందు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుకొని మనం ఆరాధనకి వెళ్దాం. Before we go into worship, we will read scriptures and we worship the Lord. కీర్తనలు 102. If you turn your Bible to Psalm 102, కీర్తనలు 102 Psalm 102, 19, 20, 21 వచనాలు కలిసి చదువుకుందాం. Psalm 102, 19, 20 and 21 verses we will read all together. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రములు ప్రకటించినట్లు చెరలోనున్న వారిని మూలుగును వినుటకును, చావునకు బంధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు, ఆకాశం నుండి భూమిని సృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. మాట రాయబడింది, చాలా మాట రాయబడింది ఇక్కడ. One thing is written, so many things as well. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయనకు స్తోత్రములు ప్రకటించినట్లు దేవుడు ఆశపడుతున్నాడు. To declare the name of the Lord in Zion and His praise in Jerusalem, Lord is desiring of. దేవుడు ఎప్పుడు మన ఆరాధన అంగీకరించబడతాడు, లేకుంటే ఎప్పుడు సంతోషిస్తాడంటే When does the Lord will be pleased and happy with our worship? వ్యక్తిగతంగా ఆరాధన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. When we worship individually, Lord will be pleased. కుటుంబంగా కలిసి ఆరాధన చేసినా దేవుడు సంతోషిస్తాడు. Even if you, as a part of family, we worship, Lord will be pleased. అంతకంటే ఎక్కువ ఎప్పుడు సంతోషిస్తాడంటే తన సమాజంగా కూడి, సంఘంగా కూడి ప్రభుని ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు. More than that, the Lord will be pleased when we gather as a church, as His children bought with the precious blood together. He will be pleased too. అయితే సియోనులో సంఘంలో ఎవరు కూడా లేరు. And even in Zion, there is no one to praise Him. ఎక్కడున్నాడంటే వాడు Where are they? కింద రాయబడింది, చెరసాలలో ఉన్న వారిని మూలుగును వినుటకు, చావునకు బంధింపబడిన వారిని విడిపించుటకు. It's written here to hear the groaning of the prisoner, to loose those that are appointed to death. దేవుడు తనకు ఆరాధించాలని దేవుడు కోరితే మనుషుడు దేవుని ఆరాధించకుండా చెరసాలకు వెళ్ళిపోయినాడు. The desire of the Lord that the people may worship Him, but as of the people, they are went to the prison and not able to do that. యెషయా గ్రంథం 43:7 అనుకుంటా, ఎందుకు దేవుడు మనిషిని చేశారంటే తన నామ మహిమ కొరకు, తనను మహిమ తెచ్చే కొరకు తెచ్చాడు, మనుషుడు చేశాడు. In Isaiah 43:7 it says, "Why the Lord has created him to bring glory unto His name." అయితే మనుషుడు దేవుని ఆరాధించకుండా దేవుని నుంచి దూరం అయిపోయి ఎక్కడ పోయినట్టయినా చెరసాలోనికి వెళ్ళిపోయినాడు. Instead of worshiping the Lord, man has went away and he been in the prison. చెరసాలలో పోవడం మాత్రమే కాకుండా చావునకు బంధింపబడ్డాడు. Not just in prison, but he's been appointed to death too. మనుషుడు తన స్వతగా ఏమేమో చేస్తున్నాడు, రక్షణ పొందాలి, బయటికి రావాలి, మంచికి చేయాలి, స్వర్గం వెళ్ళాలని ఏమేమో చేస్తున్నాడు, కానీ మనిషి తన స్వంత ప్రయత్నం చేత ఎప్పుడు చేసుకోలేకపోతున్నాడు. As of man, he is trying his ways to enter into the heaven by doing good things, but of his own ability and his own good works, he is not able to enter into it. 21 రాయబడింది, In verse 21, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు. and it's written here,
In verse 19 English, for he hath looked down from the height of his sanctuary from heaven, did the Lord behold the earth. మనుషుడేమో చెరసాల్లో ఉన్నాడు, చావుకు బంధింపబడ్డాడు. అలాంటి మనిషిని ఉన్నతమైన స్థలం నుంచి, లేకుంటే దేవుడు నివసించే స్థలం నుంచి మనిషిలో తొంగి చూశాడంట. And as of a man, he is in the prison, but as of the Lord, he is looked from his sanctuary from the heaven, and he behold on the earth. నిస్సహాయుడిగా ఉన్నాడు, And he was without any hope. చెరపట్టబడ్డాడు. He was in the prison. ఎందుకు చెరపట్టబడ్డాడు అంటే చావడానికి చెరపట్టబడ్డాడు. Why he is in the prison? He is appointed to be dead. అందుకే దేవుడు పైనుంచి చూసి, For that Lord has looked from above. మనిషేమో దేవుడేమో మనిషి మీద తన కళ్ళు పడ్డాయి. As of the Lord, his eyes are upon the man, ఆయన హృదయంలో కనికరపడ్డాడు. and in his heart he has shown the mercy. ఎప్పుడు కనికరపడతారండి మనుషులు? When does a man show mercy? నిస్సహాయుడిగా ఉన్నప్పుడు, When we are in our low state, కష్టములు ఉన్నప్పుడు, in our difficulties, బాధలు ఉన్నప్పుడు, in our difficulties times. వారి మీద ఎవరైనా చూసి అయ్యో పాపమని కనికరం చూస్తారు కదా. And when they look upon them, they show the mercy upon him. దేవుడు మనకు చూశాడంట. చెరసాల్లో ఉన్న మనిషిని చూశాడు, బంధింపబడిన మనిషిని చూసి కళ్ళేమో చూశాయి, హృదయమేమో కనికర పడ్డారు. And Lord has looked upon us when as we are in the prison, and from his eyes he's shown his mercy. From his heart he has shown the mercy, and from his eyes he's looked upon us. ఆయన చూసి ఏం చేసాడు చూడక మాట. హెబ్రీ పత్రిక Let us turn your Bible to the book of Hebrews, 2వ అధ్యాయము 14వ వచనం. chapter 2, verse 14. ఎవరు చదవండి? హెబ్రీ పత్రిక 2:14. Hebrews chapter 2, verse 14. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసము పాలివాడాయెను. దేవుడు ఇచ్చినట్టే జీవితకాలమంతయు మరణ భయానికి దాసులైన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చేదంటే తాను కూడా రక్త మాంసంలో పాలిభాగమైనాడు. As we see in verse 14 that we are bondage to the power of death, but to redeem us, he has become partaker of the flesh and blood. He came onto this earth. పాపములో ఉన్నాడు కాబట్టి పాపముకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రము. As he is in the sin, and the power of the sin is the law. ధర్మశాస్త్రం ఏంటంటే పాపం అంటే ఏంటో చెప్తారు ధర్మశాస్త్రం. What does the law say? Tells about what is sin. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం అంటే ఏమో తెలియదు. Without law, we don't know what is sin is. అందుకే మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. For the reason the Lord has given Moses ఏది 10 చేయాలి commandments. ఏది చేయకూడదు అని దేవుడు చెప్పారు. He has clearly guided it, mentioned him what he has to do and what he has not supposed to do. కాబట్టి యేసు ప్రభువు వారి లోకానికి రావడం ద్వారా పాపంధకారంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చి పాపపు ముళ్ళు విరిచి పాపములో కొట్టుమిట్లాడుతున్న మనల్ని విడుదల కలగజేసినాడు. And for that reason the Lord came in this world, and as we are in the sin, and to remove us from the sin, he become part of the sin, and he has removed the sting of the death and made us part of him. పరిశుద్ధమైన రక్తం కాచారు, ఆ రక్తం చేత మనల్ని పవిత్రులుగా చేశాడు. He has shed his precious blood, and with that blood he has made us holy too. ఈ పరిశుద్ధపరచబడిన వారు ఏం చేయాలంటే ప్రభువుకు ఆరాధన చేయాలి. Those who are cleansed with his precious blood, the holy people, what we have to do, we need to worship him. ఒకప్పుడు మనం బంధించబడ్డాము, Once upon a time we were prisoners. మరణానికి బంధించబడ్డాము. We were prisoners to the death. దేవుడు మనకు విడిపించాడు. Lord has redeemed us. మరణపు ముళ్ళు విరిచాడు. He has removed the sting of death. పాపాన్ని జయించాడు. He has overcome the sin. సమాధిని గెలిచాడు. He has overcome the death. సజీవుడిగా లేచాడు. He has overcome the grave and resurrected. ఇప్పుడు నువ్వేం చేయవసరం లేదు. Now you don't need to do anything. యేసు ప్రభువా, నా దోషములు నా పాపలు కడిగయ్యా, నన్ను పవిత్రపరచు అని యథార్థం ఒప్పుకుంటే ప్రభు మన పాపలు కడిగి మనకు క్షమిస్తాడు. If you come with a true heart and saying, Lord, forgive my sins, cleanse me, he is willing to do that for you. ఇంకా పాపము మన మీద అధికారం చేయలేదు. The sin won't rule us in our life anymore. అందుకే మనం దేవుని ఆరాధించే బదులై ఉన్నాం. For that reason we are obliged to worship our Lord. ఎవరైనా మనకు సాయం చేస్తే ఎంతో గురాతం కలిగి ఉంటాం కదా. If anyone help us, how thankful we are towards them. ఏదో రకంగా వాళ్ళకి హెల్ప్ చేయక మనం చూస్తాం కదా. In any manner we want to help them back. దేవుడు ఇంతగా నీ కొరకు చేశాడు, ఇంతగా నీ కొరకు సమస్తం చేశాడు, ఆయనకి ఏమి ఇస్తాం ఈరోజు? Lord has done so many things for you, what you can give him back? ఆ ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభువుని ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు. We will worship the Lord. We are upholding the cup of salvation which is granted to us. రెండో చూడండి, కీర్తనలు
Secondly, Psalms 107 107, 11వ వచనం. verse 12. Psalms 107, verse 12. ఎవరు చదవండి, పక్కకు ఉంటే చూడండి. 107:11. బాధ చేతను బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయమును. ఇక్కడ ఏమిటంటే బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడ్డారంట. In English, it's written in verse 14, He brought them out of the darkness and the shadow of death and break the bands in asunder. అంధకారంలో నివాసం చేస్తున్నాం. And we were dwelling in darkness. అంధకారం అంటే చీకటి. What is darkness? భయంకరమైన పాపం జరిగిన లోకము. It's filled with darkness, filled with sin. మంచి తెలియదు, వెలుతురు తెలియదు, సత్యం తెలియదు. We don't know what is right, we don't know what is good, and we don't know what is truth is. అందుకే యేసు ప్రభువు వారి లోకానికి రావడం ద్వారా మనకేమి ఇచ్చాడంటే, మాట చదవండి, 1 తిమోతి పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఒక మాట, మంచి మాట చూడండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2 Timothy chapter 1, verse 10. 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసుని మన రక్షకుని ప్రత్యక్షతను వలన బయలుపరిచినదై తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఇక్కడ రాయబడింది అంటే క్రీస్తు యేసునందు మరణమును నిరార్థకం చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చాడు. It's written here in verse 10, but he is now made manifest by the appearing of Savior Jesus Christ, who has abolished death and has brought life and immortality. మరణమును నిరార్థకం చేసినాడు, పట్టువేసినాడు. He has removed, he has abolished the death. నిరార్థకం చేసినాడు. He has removed it. జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు. జీవం ఇచ్చాడు, అక్షయత ఇచ్చినాడు, వెలుగులోనికి తీసుకొచ్చాడు. He has given us, brought us into life, immortality to light through gospel. కాబట్టి వాక్యం రాయబడింది కదా, ఒకప్పుడు మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. It's written in the scripture that we have been brought out of the darkness into the marvelous light so that we may proclaim His word. అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాము. We were in the darkness. దేవుడు అంటే తెలియదు, సత్యం తెలియదు. We don't know what is truth and what is God. యేసు ప్రభువు వారు మన పక్షంగా వచ్చి ఆయన మరణమును నిరార్థకం చేసి కొట్టివేసి జీవమును అక్షయతను మనకు ఇచ్చి ఆయన నిత్యత్వం మనకు వెలుగు సంబంధాలుగా చేశారు. And He came in the world as a savior and abolished death and brought us into the light. నువ్వు వెలిగింపబడితే, దేవుడు నిన్ను అక్షయత ఇస్తే, జీవంలోనికి దాటించబడితే ఏం చేయాలి? మీరు ఏం చేయాలి సార్? ప్రభును ఆరాధించాలి. చాలా మంది ఆయనకు ఆరాధన చేసేవాళ్ళు, సృష్టి యావత్ ఆయనకు ఆరాధన చేస్తున్నది. If you have been abolished through death and brought into the light, what you have to do? We need to worship our Lord. ఎవరి ఆరాధన దేవుడు అంగీకరిస్తారు, వింటారంటే ఆయన రక్తం చేత వెలిగించబడి జీవంలోనికి దాటించబడి ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరిస్తారు. Whose worship the Lord will accept, those who are accepted in the Savior and who have overcome and abolished the death and brought into the life, His worship Lord will accept. మూడవ చూడండి, కొలస్సీ పత్రిక. Thirdly, book of Colossians. 1వ అధ్యాయము 13వ వచనం. Chapter 1, verse 13. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇక్కడ రాయబడింది ఏంటంటే మనము ఆయన అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. It's written here, we were under the power of darkness. అంధకార సంబంధం అంటే లోకాధికారం అని ఒకటి. What is meant? Darkness means in the worldly darkness. పాపం యొక్క అంధకారం, సాతాను యొక్క అంధకారం ఉన్నాడు. We were under the Satan darkness. ఈ అంధకారంలో ఉన్న మనిషిని అధికారం చేస్తున్నాడు. And the person who was in the darkness, he was ruling. దురాశలో ఉన్న అంధకారంలో ఉన్న మనిషి ఏం చేస్తాడండి? దురాశలను నెరవేర్చుకుంటూ నరాంతకులుగా జీవిస్తూ
ద్వేషము, అసూయ వెలుగక్కేవారు. The person who is living in darkness, he will live in the evil way, and his life is ruined with that. సాతాను యొక్క అధికారం కింద మనం ఉన్నాము. We were under the authority of the powers of darkness, మరహంతకులము, and we were వ్యభిచారులము, మాంత్రికులము, విగ్రహాధికులము. and we were filled with all the evil ways. అయితే యేసు ప్రభువారు వచ్చి ఆయన మరణం నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి తప్పించి దైవరాజ వారసులుగా మనకు చేశారు. By coming Jesus Christ in this world, he has బrought us out from the darkness and brought us into the divine అక్కడ nature. మంచిగా రాయబడింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము, ఆ కుమారుని యందు మనకు విమోచనము కలుగజేసి, అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. పాపక్షమ కలుగజేసి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా. ఒకప్పుడు మనమేమో అంధకార సంబంధమైన రాజ్యం యొక్క ఆధీనంలో ఉన్నాము. అయితే తన కుమారుడి లోకానికి రావడం ద్వారా పర సంబంధమైన రాజ్య వారసులుగా మనకు చేశారు. We were in the darkness. By sending his dear son, we have been translated us into the kingdom of the dear son. పర సంబంధమైన రాజ్య వారసులు అంటే తన దేవుని రాజ్య వారసులుగా మనకు చేశారు. And we've been translated into the kingdom of his dear son. ఇంకో మాట చదవండి. తీతు పత్రిక Return your Bible to Titus 2వ అధ్యాయము chapter 2, 14వ వచనం. verse 14. ఆయన సమస్తమైన దుర్నీతుల నుండి మనం విమోచించి సత్క్రియల ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్న దంతాన్ని మనకు అప్పగించగలను. ఇక్కడ రాయబడింది సమస్త దుర్నీతిలో ఉన్నాం మనం. మన నీతి మంచిది కాదు, దుర్నీతిలో ఉన్నాం. It's written here, who gave himself for us that he might redeem us from all iniquity. ఈ దుర్నీతి నుంచి మనకు విమోచించి And to bring us out from this iniquity, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనకు చేశారు. he has purified us and made a peculiar people jealous of good works. దుష్క్రియల నుండి, దుష్టత్వం నుంచి మనకు తప్పించి సత్క్రియలందు మనకు వెలిగించి తన ప్రజలుగా చేసుకొని పవిత్రపరిచి తన సొత్తైన ప్రజలుగా మనకు చేశారు. He has redeemed us from all iniquity, and he has purified us and made a peculiar people, so that we may be jealous of doing good works. కాబట్టి ప్రభువుని మనం ఆరాధించడం ఎంతైనా మంచిది. For that reason, it's a good thing to worship our Lord. సత్క్రియలకు కొరకు మన దేవుడు పిలిచారు. He has called us to do good works. ఏదైనా నువ్వు చేస్తున్నావంటే మంచి క్రియనే చేయాలి. If you are doing, you need to do good works. సత్క్రియనే చేయాలి. You have to do the దుష్ట good works. క్రియలు చేయొద్దు. You shouldn't do the iniquity. ప్రభు సంతోషించాడు. The Lord wants to be కాబట్టి happy. దుష్టత్వంలో ఉన్నాము. We were in iniquity. యేసు ప్రభువులో ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన రక్తం చేత మనకు విమోచించడం ద్వారా సత్క్రియలందు మనకు పాలి భాగస్తులుగా చేశారు. By sending Jesus Christ in this world, and we've been redeemed and purified and become peculiar people to do good works. సత్క్రియలందు ఆసక్తి కలిగి చేసి తన కోసం మనకి ఏర్పరచుకోవడంట. And filled us with the desire so that we may do good works, and he has made us his very own. లోకంలో భూమి మీద ఏదైనా తన సంఘము, తన ప్రజలు ఉన్నారంటే ఎవరంటే వాళ్ళు సత్క్రియ చేసేవారు, లేకుంటే విమోచింపబడిన ప్రజలే. On the earth, if anyone are there, his people, whose are the people to do good works, he has chosen them. కాబట్టి మనం ప్రభువును ఆయన స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. For that reason, we need to worship our Lord and we need to adore him. ఇంకో మాట చదువుకుందాము. We'll see one more portion. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము From Romans chapter 1. 8వ అధ్యాయం 1వ వచనం. రోమా 8 1వ అధ్యాయం. Romans chapter 8, verse 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియం లేదు. చాలు. ఇక్కడ రాయబడింది అయితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. It's written here, there is no condemnation to them which are in Christ Jesus. ఒకప్పుడు మనం శిక్షలో ఉన్నాం. Once upon a time, we were in the punishment. శిక్షకు లోనైనాం మనం. We were worthy to be punished. ఎట్లా ఏమంటే ప్రకటన గ్రంథం 21 రాయబడింది కదా, అక్కడ ఒక చాప్టర్ మొత్తం ఇంత 13 గుణాలు, 2 గుణాలు ఉన్నాయి. Even in Revelation 21, it's written about all those punishments. అలా అన్ని ఉంటాయి, లేకపోతే కొంతమంది కొన్ని ఉంటాయి. అవన్నీ దానిని బట్టి మనం ఎలాంటి వారం అంటే క్రీస్తుకు మనము దూరమై మనము నశించిపోయడానికి వారంగా ఉన్నాము. How we were, that we are away from the Lord and we were supposed to be perished. ఆదంలో మనం వృద్ధి పొందినాము. And we have been born again.
అయితే క్రీస్తులో మనకు బ్రతికించాడంట. In Adam we were dead, That's but already- in Christ Jesus we have a new life. మొదటి కొరింథీ పత్రిక 1 Corinthians 15వ అధ్యాయము chapter 15, 57వ వచనం. verse 57. ఎవరు చదవండి? మొదటి కొరింథీ పత్రిక 1 Corinthians ఆయన మన chapter ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఆ, మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. మరణమును పాపమును శాపమును ఆయన జయించేసి మనకు విజయం ఇచ్చాడు. the death and he have given us from the victory from the death, and he has given the blessing in him. మరణపు ముళ్ళు విరిచి రక్తం కార్చి తిరిగి లేవడం ద్వారా మనం బ్రతికించాడు. He has removed the sting of the death, and he has given the victory, and he has given a new life in him. అప్పుడు అందుకే యెరూషలేములో ఎవరు కూడా లేరు కాబట్టి యెరూషలేము సమాజం దేవుడు నింపాడు. And that's the reason there was none in the Zion, and he has filled that Zion. కాబట్టి దేవుడు మన ఆరాధన చేయాలని ప్రభు కోరుతున్నాడు. For that reason the Lord is desiring that we may worship him. ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని గణపరుస్తాం. For that reason we will worship our Lord, we will glorify his name, and we will praise him. ఎవరైతే చీకటి నుంచి బయటికి రాబడ్డారో వెలిగించబడ్డారో వారు దేవుని స్తుతించాలి. Those who have come out of the darkness, they need to worship our Lord. పాప బంధకంలో ఉన్న వారిని దేవుడు ఎప్పుడైతే విడిపించారో వారు ప్రభుని ఆరాధించాలి. Those who have came out of the iniquity and the darkness, they need to worship the Lord. అంధకార సంబంధమైన అధికారం నుంచి ఎవరైతే విడుదల చేసి దేవుడి రాజ్య వారసులకు చేశారో వాళ్ళు ఆరాధన చేయాలి. Those who have come out from the authority of the darkness and iniquity, they need to worship the Lord. దుష్క్రియల నుండి మనకు విడిపించి సత్క్రియలందు మనకు పిలిచిన దేవుడు మనం ఆరాధించాలి. From the iniquity, from the darkness, the works of the darkness, he has redeemed us, brought us to do good works. For them, we need to worship the Lord. పాపంలో ఉన్న మనలను విడిపించి సిల్వా శక్తి చేత మనకు విడిపించి విజయం ఇచ్చిన తండ్రికి మన దేవుని స్తుతించాలి. చలబద్దలుగా ఉన్నాము. From the power of darkness to the cross, he has redeemed us and brought us into this victory. For that, we need to worship our Lord. ఈ మాటల చేత ప్రభుని ఆరాధిస్తాము. From through this verse, we worship our Lord. అర్థమైతే మాకు వాక్యానుసారం చేయండి. If you understand, worship the Lord in the light of the మాకు word. అర్థం కాలేదు సార్ అంటే మాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అనుభవం బట్టి మా ఆరాధన చేస్తున్నప్పుడు ఇంకా అది కూడా మంచిది. If you not understood, but through the experience of what Lord has done in life, if you worship Him, that is good too. ప్రభు లేఖనం దీవించి ఆశీర్వదించును గాక. Lord, may bless this portion. Now let us all come on our knees and worship our Lord. One brother and one sister alternately worship our Lord. First Sunday school teacher will worship, followed by the youth and the rest of the congregation. Unadulaya stotramul chellinchedanu
Sudhir uncle once again to enable us to prepare our hearts and to take part in the Lord's table worship. మళ్ళీ ప్లాన్ చేసుకుందాము. We'll pray once again. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి పాదాలకు వందనాలు. ఆరాధన కొరకు నీ సముఖంలో జ్ఞాపకం చేసుకున్నారు. మీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి సహాయపడుతూ వచ్చారు. తీసుకుపడిన లేఖనాలు దీవించి ఆచరించు, మా హృదయానికి అనుభవించుకొని వాక్యానుసారంగా ప్రభా ముందుకు సాగిపడిన సాయం తెచ్చి బలలో పాలు పప్పులు పొందక ముందు మమ్మల్ని సరిచేయండి తండ్రి. ఆంతర్యం చూసే దేవుడు ప్రభుని యథార్థంగా మంచి మనసుతో నీ సముఖంలో చేరి తండ్రి కడగబడిన హృదయంతో బలలో చేయి వేసి నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి సహాయపడుతూ రండి. ప్రేమలో తండ్రి మీరు మమ్మల్ని కనికరించమని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. చదువుకోబోయే లేఖనాలు దీవించి ఆస్వాదించు. వాక్యంలో సత్యం ఉన్నది, జీవం ఉన్నది. వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది, కడుగుతుంది, బాగు చేస్తుంది. ప్రభా ఈ వాక్యం మీద విశ్వాసంతో మేము సత్యం గ్రహించడానికి సహాయం అనుగ్రహిస్తురండి. తర్జుమలో సహాయపడుతురండి. సమయం మీ ఆదిలో ఉంచు. సమస్తము చక్కగా జరిగించండి. బిడ్డలు అలసిపోయారు. మరొకసారి ప్రభునిన్న పునరుత్థాన శక్తిని అనుగ్రహించు. తాజా చేయండి. వినడానికి మంచి మనసు అనుగ్రహించు. దేవా మీ యొక్క సన్నిధి ముఖ ప్రకాశత మా మీద ఉంచి ప్రభు మా కథలకు అన్నింటిలో ప్రభు మీ ఆలోచనించి నడిపించమని, ముందున్న సమయం ప్రభునైనా ప్రయోజనకరంగా మేలుకరంగా నీకు మహిమకరంగా చేయమని కృతజ్ఞతాస్తుతులతో వందనములు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తోత్రములతో వేడుతున్నాము తండ్రి. బలలో పాల్పంపులు పొందక ముందు కొన్ని లేఖనాలు చదువుకొని బలలో పాల్పంపులు పొందుదాం. Before we take part in the Lord's table, we look onto the scriptures and we take part. యోహాను సువార్త, Return your Bible. యోహాను సువార్త Gospel according to John, 6వ అధ్యాయము chapter 6. 53 నుంచి 58 వరకు మనం చదువుకుందాం. Chapter 6, verses 53 to 58 will be. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు మనము మార్చి చదువుకుందాం. John chapter 6, verses 53 to 58 will read alternately. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు.
నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిరువాడును నా మూలముగా జీవించును. ఇంకో మాట చదువుకుందాం. One more portion to read. మొదటి తిమోతి పత్రిక 1 Timothy 2వ అధ్యాయము chapter 2. ఐదవ వచనం. 1 Timothy chapter 2 verse 5. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అందరూ కలిసి We'll read చదువుకుందాం. all together. ఆయన క్రీస్తు యేసు నరుడు. మొదటి వారికి వెళ్దాము. We'll go back to the first portion which we read. యోహాను సువార్త 6వ అధ్యాయము John chapter 6. మీరు చదువు గమనించండి. I'll read. కావున యేసు ఇట్లా అన్నారు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. Except he eat the flesh of the Son of Man, drink his blood, he have no life in him. In you. ఒక దేవుని బిడ్డ జీవం కలిగి ఉండాలి అంటే If the children of God, if he should have the life, బలు పాలపప్పులు పొందాలి. he should take part in the Lord's table. పరీక్షించుకొని పాలపప్పులు పొందాలి. He need to examine and take part in the Lord's table. బలలో పాలు పొందక ముందు మనం మన పూర్వ స్థితిని మనం గుర్తెరిగితే మనకున్న లోపల కనబడతాయి. ప్రభు మనకు క్షమిస్తాడు. If you don't take part in the Lord's table, if you examine and think about our past life, the Lord will show us and we can take part in the Lord's table. క్షమాపణ కోరి బలలో పాలపప్పులు పొందితే జీవం కలిగి ఉంటాము. If you obtain the forgiveness and take part in the Lord's table, you will have a life. కింద 2 రాయబడింది 54లో, In verse నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. whoso eateth my flesh and drinketh my blood have eternal life, and I will raise him up at the last day. రెండోది, ఎందుకు మనం బలలో పాలపప్పులు పొందాలి అంటే Secondly, why we need to take part in the Lord's table? ఒక నిరీక్షణతో మనం పాలపప్పులు పొందాలి. We should take part with hope. దేని కొరకు నిరీక్షిస్తాము? Why we should have hope? చూసే దాని కొరకు మనం నిరీక్షించే అవసరం లేదు. We shouldn't have hope to look into. ఏదైతే మనం కనబడే దాన్ని ఎదురు చూస్తున్నామో దాని కొరకు మనము నిరీక్షిస్తాము. The thing which we can't see, we need to hope for that and we need to wait for that. అబ్రాహాము అన్న ఒక ఆయన, మన పితరుడైన అబ్రాహాము, There's Abraham, who is our father. ఆయన భూమి మీద నివసిస్తూ గుడారంలో నివసిస్తూ He was living on the earth and he was dwelling in the tents. నిల్వరమైన పట్టణం కొరకు, పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూసి జీవించాడు. He was waiting and hoping and waiting with that for the heavenly house. చాలా ధనవంతుడే, He is a rich person. దేవునికి ఇష్టమైన వాడే, He is one who's ఒక loved by God, నిరీక్షణ కలిగి ఉన్నారు. and he had one hope. ఒక క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, నేను ఉండబోయే రాజ్యం ఉన్నది, ఆ దేవుడి రాజ్యంలో ఉంటాని మనం నిరీక్షణ పొందాలి. నిరీక్షణతో మనం పాల్పొందులు పొందాలి. As a Christian, we should have a hope. There is a kingdom, and I'm part of the kingdom. With that hope, we should take part in the Lord's table. నిత్యత్వంలో ఉంటామని మన నిరీక్షణ కలిగి పాల్పొందులు పొందితే మంచిది. And with that hope, that we will be in the eternal kingdom, and with that, we should take part in the Lord's table. 56 మాట్లాడబడింది, In verse 56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచెందుము. He that eateth my flesh and drinketh my blood dwelleth in me, and I in him. దేవునితో సహవాసం. The fellowship with the Lord. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటామంటే సహవాసం కలిగి ఉంటాం. If you take part in him and he dwell in you, then we are fellowship with him. ఒకప్పుడైతే మనం లోక సముద్రులు సహవాసం కలిగి ఉన్నాము. Once upon a time, we are worldly people having fellowship with them. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో మన తండ్రితో కూడా సహవాసం మనకి అనుగ్రహించినాడు. Through Jesus Christ, we have the fellowship through the God. ఆయనతో సహవాసం చేస్తే ఆయన సమరూపంలోకి మనం మార్చబడతాం. If we have fellowship with him, we will come into his image. ఆయన గుణగణాలు మనకు వస్తాయి. We have his qualities. ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనకు కనబడతాం. As he is, we will be like that too. యోహాను సువార్త John chapter 17వ అధ్యాయము
John chapter 15, 5వ వచనం చదవండి. verse 5. ద్రాక్షవల్లిని నేను, ఆ. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలిస్తాడు. ఫలవంతమైన జీవితం కలిగి ఉంటాం. He that abide in me and him, we should have fruitful life. ఆ ఫలంలో ఇతరులు చూడాలి, That fruit should seen by others. దేవుడు సంతోషిస్తాడు. Then the Lord will be. ఆయన వచ్చినప్పుడు When he comes, మనలో ఫలం లేకపోతే, if you don't have any fruit, మనలో దేవునికి ఇష్టమైన క్రియ లేకపోతే, if you don't have the things which please to the God, దేవుని యొక్క గుణగణాలు మనలో లేకపోతే, if you don't have the qualities of the Lord, దేవుడు అంటాడు, దేవుడు కోపగిస్తాడు. then the Lord will get anger. ఇన్ని రోజుల నుంచి నేను పెట్టాను కదా, I have kept you for such a long ఇన్ని time. సంవత్సరాల నుంచి మందిరం నాటాను కదా, I have rooted you in the house of God. ఉపదేశం ఇచ్చాను, I have given the word of God. బోధించే వారిని ఇచ్చాను, I have given the preacher. వాక్యం ఇచ్చాను, I have given the word of God. పరిశుద్ధత్వ దేవుడు ఇచ్చాను నీకు. I have given the Holy Ghost. ఒక్క ఫలం లేదా, There is no fruit in you. కొట్టివేయి అంటాడు. Then you last will cut it off. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, Then we should have fellowship with the Lord. దేవుడికి గుణగణాలు మనం కలిగి ఉండాలి. We should have the qualities of the Lord. సహవాసం అంటే ఏంటంటే దేవుని వాక్యం చదవాలి, ప్రార్థించాలి, ఆయనతో మాట్లాడాలి. Fellowship is spending time with God, reading the word, and having praying with Him. అలా మనం కలిగి ఉంటే బలలో యథార్థంగా చేయస్తే మంచిది. If we have that qualities, if we have practicing those things in life, then we can take part in the Lord's table. బల దగ్గరకు వచ్చినప్పుడు మనం పరీక్షించి చేసుకోవాలి. As we come around the table, we need to examine ourselves. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఇతరుల గురించి పరీక్ష చేస్తాం కదా. Many times, what we do, we examine for others. ఇతరుల గురించి పరీక్ష చేయొద్దు. We shouldn't do examine for నా others. మట్టుకు నేను We should examine ఎలా ourselves. ఉన్నాను, ఎలా జీవించాను, ఎలా ప్రవర్తించాను దేవుని గత వారం అంతట్లో. How I lived, how I behaved throughout the past week. ప్రభువు గురించి క్షమాపణ కొడితే సరి చేస్తాడు, మంచి మనసుతో బలలో పాల్పొకపోతే ఫలవంతమైన జీవితం జీవిస్తాం. When we come to the Lord, when we ask forgiveness, He is willing to forgive and we take part. He will help us to have a fruitful life. అందుకే మొదటి 11వ అధ్యాయము 25వ వచనం రాయబడింది మొదటి కొరింథీ పత్రికలో, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. As read in 1 Corinthians chapter 11, it's been reminded that every man has to examine himself and take part in the Lord's table. రెండో భాగానికి వెళ్దాము. We'll take the second portion. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 Timothy chapter 2, verse 20 to verse 5. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన క్రీస్తు యేసు నరుడు. For there is one God and one mediator between God and man, the man Christ Jesus. దేవునికి మానవునికి ఒక మధ్యవర్తి అవసరం. For the Lord and for the man, there is need of a mediator. మధ్యవర్తి ఎందుకు అవసరం అయిందంటే, Why we need the mediator? ఈ మానవుని దేవునితో కలపడానికి మధ్యవర్తి అవసరం. To reconcile or to bring the man to the God, we need a mediator. మానవుడు దూరం అయిపోయినాడు, Man has gone away, వెలువైపడ్డాడు, he's been rejected, శాపగ్రస్తుడైపోయినాడు, he has become cursed, నరకానికి పాత్రుడైనాడు, he's been worthy to the మరణానికి పడుతున్నాడు. he was going to death. ఇలాంటి మనిషిని తిరిగి తండ్రితో అనుసంధానం చేయడానికి మధ్యవర్తి అవసరమైన. For such a man to reconcile to the God, we need a mediator. ఎందుకు మధ్యవర్తి అంటే దానికి రాయబడింది, మనుషుడు తనకు తానుగా రక్షణ పొందలేడు. Why is written mediator? As a man himself, he can't receive salvation. మనుషుడు తనకు తానుగా దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. As a man himself, he can't go to the God. మనుషుడు తనకు తానుగా దైవోగ్రత నుంచి తప్పించుకోలేడు. As a man, he himself can't escape the wrath of God. కాబట్టి మధ్యవర్తి ఎందుకు వచ్చాడంటే, రక్షణ కలిగించడానికి, దేవునితో అనుసంధానం చేయడానికి, దైవోగ్రత నుంచి తప్పించడానికి మధ్యవర్తిగా వచ్చాడు. Why the mediator came? So that we may have reconciled with God and we may join to the God, and also that we remove the wrath which has come upon us. యెషయా గ్రంథము To turn your Bible to the book of Isaiah, 59 chapter 59, 16వ వచనం verse 16. చదవండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశపడ్డాడంట. And he saw that there was no man and wondered that there was no intercessor. మనుషులలో ఎవరైనా మధ్యవర్తి ఉన్నారా? దేవుడితో అనుసంధానం చేయడానికి మనిషికి ఎవరు లేరు. And Lord looked that there is no man who is a mediator, and he was looking for that.
మధ్యవర్తి లేకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడంట. And he was wondered, seeing that there was no mediator. నాకు మనిషికి అనుసంధానించడానికి ఎవరి మధ్యవర్తి లేరా అని ఆశ్చర్యపడ్డాడంట. And he was wondered, seeing that in between me and the man there is no mediator. యెషయా గ్రంథము Book of Isaiah, 53 chapter 53, మొదటి వచనం. verse 1. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడింది? Whom is the arm of the Lord revealed? ఎవరి గురించి అక్కడ రాయబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అక్కడ రాయబడింది. About whom is written about Jesus Christ. మానవునికి దేవునికి మధ్యవర్తి ఎవరునంటే ఒక బాహువు బయలుపరచబడింది. The mediator between the God and man, there is one whose arm has been revealed here. ఆ బాహువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. The arm who is here is none other than Jesus Christ. కింద రాయబడింది యేసు ప్రభువారు ఎలా జన్మిస్తారు, ఎలా జీవిస్తారు, మానవుడి కొరకు ఎలా మరణించి తిరిగి లేస్తారని ఇక్కడ రాయబడింది. In the remaining verses, it's been written how Jesus Christ will come to this world, how he will live, and how he will be crucified for the mankind. అందుకే దేవుడు ఒక్కడే, ఆయనే మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. God is only one, and there is only one for mediator between God and man is Jesus Christ. ఈ మధ్యవర్తి అయిన వారికి 3 గుణాలు ఉండాలి. And as a mediator, he should have 3 qualities. ఈయన అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళడానికి అక్కడ వెళ్ళాలి. He should be able to go to the most high holy place. ఒకటేమో మానవుడి దగ్గరికి దిగి రావడానికి అందరికి తగ్గించుకోవాలి. And secondly, he need to humble himself to come to the mankind. హెబ్రీ పత్రిక Put on your Bible to 7వ అధ్యాయము chapter 7, 26వ వచనం. verse 26. హెబ్రీ పత్రిక 7:26 చదువుతా. పవిత్రుడును నిర్దోషియు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే ఆ, మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. For such an high priest became us, who is holy, harmless, undefiled, separate from sinners, and made higher than the heaven, who needed not daily, as thought high priest, to offer a sacrifice. పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయనకు ఉండవలసిన గుణలక్షణాలు ఇక్కడ రాయబడింది. To go to the God who is holy, we can see the qualities have been mentioned here. కీర్తనలు 15 మొదటి చోట రాయబడింది. Psalms 15, verse 1 is in there. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు. Lord, who shall abide in thy tabernacle? Who shall dwell in thy holy hill? ఎవరు నిలబడలేరు అక్కడికి, ఎవరు పోలేరు పరిశుద్ధుడు అయితే తప్ప. Who can stand there? Who can go there except he is holy? ఆయనే మధ్యవర్తి, యేసుక్రీస్తు ప్రభువు వారే ఆయన గురించి ఇక్కడ రాయబడింది. He is the only one who is Jesus Christ. ఆయన ఎప్పుడంటే పవిత్రుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు. How is he? He is holy, harmless, undefiled, separate from sinners, and made higher than the heavens. ఈ గుణ లక్షణాలు కలిగిన వారు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ఆయన మధ్యవర్తిగా యేసుప్రభు లోకానికి వచ్చి తండ్రితో మనకు సమాధానపరచడానికి పరిశుద్ధమైన దేవుడిగా దిగి వచ్చారు. There is no mediator like that who is holy, but he himself came to the world and became a mediator between God and us. ఇప్పుడు రెండోది ఏంటంటే మానవుడి దగ్గరికి దిగి రావాలి. Secondly, is that he did come down to this mankind. కీర్తనలు 113 Read your Bible to Psalms 113, 5వ వచనం. verse 5. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడు యెహోవాను పోలినవాడు ఎవడు. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. Who is like unto the Lord our God, who dwelleth on high, who humbleth himself to behold the things that are in heaven and in the earth. సర్వోన్నతమైన దేవుడు
భూమి ఆకాశములను వంగి చూడడానికి ఇష్టపడ్డాడంట. Such a great God who humbled himself and it has pleased him to look upon this earth. ఇంగ్లీష్ లో రాబడి చదవలేదు మంచిగా. Who is like unto the Lord our God, who dwelleth on high, who humbleth himself to behold the He things. humbled himself, bowed down అంట. వంగాడంట. He humbled himself and he bowed down. ఒకటేమో పరిశుద్ధమైన దేవుని మనిషిని అనుసంధానం చేయాలంటే ఆయన పరిశుద్ధుడిగానే ఉండాలి. One thing is to reconcile the man to the God, he should be holy. అలాంటి పరిశుద్ధమైన దేవుడే ఈ మనిషి దగ్గరికి దిగి రావాలి, అతి తగ్గించుకోవాలి. Such a holy God, he need to humble himself and he will come to this mankind. ఒక మాట చదవండి. Let us read one scripture. ఎఫెసీ పత్రిక 2:7. Turn your Bible to Ephesians chapter 5 verse 2. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇంకా మనుషుల పోలిక పుట్టే కదా. ఫిలిప్పియన్స్ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి పెట్టాలి. ఎట్లు పుట్టినట్ట? మనుషుల పోలికగా. ఆయనేమో ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడు. అలాంటి దేవుడు మనిషిని దేవునితో అనుసంధానం చేయడానికి మనిషిగా పుట్టాడంట. దాసుని స్వరూపమును ధరించుకొని Philippians chapter 2 verse 7. But made himself of no reputation and took upon him the form of a servant and was made in the likeness of man. మనిషిగా రావడమే చాలా గొప్ప. Coming as a man itself is so great. అక్కడ ఏం రాయబడింది? What's written here? దాసుని స్వరూపమును ధరించుకున్నాడంట. He has taken in the form of a servant. రిక్తుడిగా మారిపోయినాడు. And we can see here, and he was obedient unto the death, to the cross. అంటే పరిశుద్ధమైన దేవుడు భూమి మీదకి దిగరావడానికి ఎంతగా తగ్గించుకుంటే మానవుని దగ్గరికి రావడానికి రిక్తుడిగా మారిపోయినాడు. Such a holy God humbled himself to come to the midst of the man, and he humbled and he pleased him even to go to the death of the cross. పాపాకారంలో ఉన్న మనిషి యొక్క ఆకారంలోనికి తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. And such a man who was in the image of the sin, but he himself humbled and he came to the earth. కాబట్టి ఈ మనిషికి దేవునితో అనుసంధానం చేయడానికి లేకుంటే రక్షణతో అలంకరించడానికి మధ్యవర్తి ఎలా ఉండాలని అనుకున్న లక్షణం ఏంటంటే, ఒకటేమో పరిశుద్ధుడిగా ఉండాలి, తండ్రి సన్నిధిలో కూడా పోవడానికి అర్హత ఉండాలి. అదే సందర్భంలో మానవుని దగ్గరికి దిగి రావడానికి కూడా తగ్గించుకోవాలి. We have seen the quality of a God who should have, that he should be holy so that he can go to the God, and at the same time he need to humble and come to the earth to the man who is sinful. మూడోది ఏంటంటే, Thirdly, సమర్పించుకోవాలి. we need to surrender ourselves. మొదటి యోహాను పత్రిక 4:10. First Epistle of John, chapter 4. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రాయచిత్తము అవడానికి లోకానికి వచ్చినాడు. నీ కొరకు మానవుని యొక్క జీవితంలో మనిషిని రక్షించడానికి, మనిషి యొక్క శిక్షను తప్పించడానికి ప్రాయచిత్త బలి కావడానికి ఇష్టపడాలి. 1 John 4:10. 1 John 4:10 it says, "Herein love, not that we loved God, but that he loved us and sent his Son to be a propitiation of our sins. He came into the world so that he can be a propitiation of our sins." ఈ మధ్యవర్తి అయిన వాడు మానవుని రక్షించడానికి మధ్యవర్తిగా వచ్చాడు. This mediator, to save the man, he came to this world. ఆయన చేసిన బలియాగును బట్టి, ఆయన కాచిన రక్తాన్ని బట్టి మనిషికి ఏమొచ్చినది అంటే దేవునితో అనుసంధానం చేసింది. ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద ఎవరు విశ్వసిస్తారు, ఎవరు ఉంటారంటే పరిశుద్ధులే ఉంటారు. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు మన దగ్గరికి దిగి వచ్చి మానవ ఆకారంలో చేయబడి దేవుడుగా మన కొరకు శ్రమ పొంది మన కొరకు బలియాగమై రక్తం కార్చి మనం విడిపించి తండ్రితో సమాధానపరిచాడు. And we can see for such a sinner for us, as a mediator he came, and he has given his precious blood for our sinners, and he has redeemed us, and he also made us holy, and he has called us with that great calling. నాకు జ్ఞాపకం వస్తున్నది. I'm getting one thing remembered.
నా కూతురుకు మ్యారేజ్ అయ్యే టైం వచ్చింది. There was a time my daughter was supposed to get married. మా దిక్కు ఆండ్స్ బ్రదర్ ఉంటారు, దైవసేవకులు. There was a God servant, Brother Andrews. బాబు ఇన్ని రోజులు నీ కూతురు చేయి తీసుకొని ఆ పెళ్లి కుమారుని చేతిలో పెట్టమన్నాను. And he said, take the hand of your daughter and give to the groom. మా కూతురు పట్టుకున్నాను, I hold the hand of my daughter. ఆ బాబు చేతిలో పెట్టాను. I put it in that hand to the groom. ఇన్ని రోజులు నా కూతురికి నేను మంచిగా చూసుకున్నా బాబు. Since these days, for such long days, I have taken care of my daughter. నాకు ఇబ్బందులు కష్టము తిండి లేకపోయినా నా మంచిగా చూసుకున్నా నా కూతురుకు. In all my difficulties, I have taken care of her very good. మంచిగా చూసుకొని ఆయన చెప్పేసిన. And I told, take care of her, and I told him. పరలోక తండ్రి యేసు ప్రభువు మధ్యవర్తిగా వచ్చి Heavenly God who came to the world as a mediator, మన చేయి పట్టుకున్నాడు. he took our hand. పరలోక తండ్రి చేయి పట్టుకున్నాడు. He hold the hand of the God. తండ్రి నా రక్తం ఇచ్చి కొన్నాను, ఇప్పుడు రక్షించాను, ఇప్పుడు చేయి పట్టుకొని చెప్పేసి మన చేయి కలిపాడు, పక్కకు పోయినాడు. And Jesus Christ said, I have shed the precious blood, and take this hand, and he left from there. ఎంత గొప్ప కార్యం చేశాడంటే దేవుడు He had said, మానవుడు రక్షించడానికి అంత రక్షణ సురక్షంగా రాలేదు. he had done such a great thing, and the salvation didn't came lightly. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేదు ఎవరు కూడా. Such a great salvation, if you ignore, you can't escape. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ప్రభు ఇప్పుడే అనుకూలమైన సమయం. If anyone have not have salvation experience, this is the time which is Lord has appointed. దేవుడు మనకు గొప్ప రక్షణ ఇస్తాడు. Lord will give us a great salvation. రెండవ చూడండి యోబు గ్రంథము. Secondly, if you turn your Bible to Job, 33 chapter 33, 23 verse 23. యోబు గ్రంథము Job 33:23. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గరుడగు ఒకడు వారికి మధ్యవర్తి ఉండినెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తమునకు దొరికేనని సెలవిచ్చును. ఇక్కడ మాట రాయబడి మనకు సరిగా అర్థం కాదు. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయడానికి, నరులకు సరైన మార్గంలో నడిపించడానికి, సరైన వాక్యం సరైన రీతిలో వారు బోధించడానికి వేల కొద్ది దూతల్లో ఒక గనుడు అవసరమై ఉన్నాడంట. in verse 23 and 24, if there be a messenger with him, an interpreter, one among 1,000, to show unto man his uprightness, then he is gracious unto him and says, deliver him from going down to the pit. I have found a ransom. Here it's reminded that for a man to go into the right way, there is no one who could able to lead someone. ఈ మధ్యవర్తి ఏం చేస్తున్నాడంటే, The mediator, what he's doing here, మానవునికి దేవునికి మధ్యవర్తి ఏం చేస్తున్నాడంటే, the mediator between God and man, what he's doing here, ఎట్లా నడుచుకోవాలనో, ఎట్లా ప్రవర్తించాలనో, ఎట్లా జీవించాలనో బోధిస్తాడు. how to walk, how to behave, and how to live, he is preaching, teaching. ఉపదేశిస్తాడంట. And he is bringing interpretation. ఒకసారి చెప్తాడు, రెండు సార్లు చెప్పిస్తాడు, ఒకసారి గద్దిస్తాడు, రెండు సార్లు గద్దిస్తాడు. Once or twice he speak, and he will speak to you, instruct you. ఇంకా మాట ఇవ్వకపోతే ఆయన మనకు గద్దించేనే సరి చేస్తాడంట. Then if you don't obey his word, he will rebuke you again. విడిచిపెట్టాడు, He won't leave you. సరి చేస్తాడు, He will correct you. బాగు చేస్తాడు. He will ఎందుకంటే విలువైన రక్తంతో కొన్నాడు కాబట్టి, he will turn you back, so that because he has purchased you with his precious blood, కాబట్టి తన సొంత మంచి మార్గంలో నడిపిస్తాడు. he will lead you in his right way. ఇదే త్రోవలో నడవండి, This is the right way, కుడికి గాని not to the right, ఎడమ గాని not to the left. తొలకండి, Don't wander. సరైన మార్గంలో నడిపిస్తాడు దేవుడు. Walk in the right way. అదే వాక్యం ఇచ్చాడు కదా, This is the word of God. Which వాక్యం సరిగా నడిపిస్తాడు, వాక్యం సరిగా నడిపిస్తుంది. the word of God will lead us the right way. ఇప్పుడు లేడు కదా ఆయన, మానవాకారం లేడు కదా, ఆడవాడు కదా, మరి ఎట్లా నడిపిస్తా అంటారా? If you say he's not in the form of man, how will he lead us? ఒక మాట చూడండి, In the scriptures, యోహాను సువార్త John chapter 16వ అధ్యాయము 16, 11వ వచనం.
He was studying. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించెను. ఆయన తనంతట తానే ఏమీ చాలు కోరక. బిడ్డ. చాలు. The Spirit of truth is come. He will guide you in all truth, but he shall not speak of himself. ఇప్పుడు నిన్ను సరిగా నడిపించేది ఎవరంటే ఆత్మచేత నడిపింపబడతావు. How he will guide you? The Spirit of God will lead you. శిష్యులు అడిగినారు ఆయనకు, The disciples asked him. యేసు ప్రభువుకి అడిగినారు, They asked Jesus ప్రభు Christ. ఎక్కడ వెళ్తున్నావు? They asked him where he going. మాతో ఉండు అన్నారు. They asked him to stay with him. With them. నేను వెళ్ళడం మంచిది, He said, "It's good for me to go. నేను వెళ్ళడం మంచిది. It's good for me to go. నేను మీ కొరకు For you, ఆదరణకర్తను I పంపిస్తున్నాను. will send you a comforter. నేను ఏదైతే బోధించానో, Whatever I have preached to you, ఏదైతే చెప్పానో, what I have taught you, ఎట్లా జీవించమని చెప్పానో, how to live a ఆ life, సంగతులన్నీ కూడా all those things, ఆ పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు. the Holy Spirit will teach you and guide you." ఇక్కడ అదే రాబడింది, సర్వ సత్యమైన, ఇక్కడ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. It's written here, the Spirit of truth is come, he will guide you in all truth. దేవుని ప్రజలకు దేవుని ఆత్మచేత నడిపింపబడతారండి. The children of God are led by the Spirit of God. చాలా మంది దైవ సేవకులు ఎట్లా దేవుని ఆధారపడ్డారు. So many God's servants, how they depend on the Lord. మేము పక్షులతో ఉన్నాం కాబట్టి ఆయన సంగతి చెప్తాం. As I was saying, we were with the Brother Bhagat Singh, and I will tell about him. దేవుని ఆత్మచేత నడిపింపబడ్డారు. He was led by the Spirit of God. దేవుని ఆత్మకు లోబడ్డారు. He humbled himself to the Spirit of God. ఆయన చిత్తము తెలుసుకొని చిత్తానుసారం నడవడమే. To know his will and to walk in that way he had learned. దేవునికి సంపూర్తిలో పడ్డాడు ఆయన. He totally surrendered to the Spirit of God. ఒక సమ్మర్ వచ్చేసింది, And the summer came, నీళ్లు లేవు, there was no water. హైదరాబాద్ లో వాటర్ లేవు, In Hyderabad there was no ప్రాబ్లం water. ఉన్న సమస్య ఉన్నది. There was a problem with water. అసలు పెద్ద మాటలు వచ్చినారా అన్నకు చెప్పిన సలహా ఇచ్చినారు. And so brothers came and they advised. అన్నయ్య సంవత్సరం వర్షాలు లేవు, నీళ్లు లేవు, చాలా ప్రాబ్లం అవుతుంది, మొత్తం త్రోప్ ఇండియా నుంచి వస్తారు, క్వాలిఫికేషన్ అది. ఇంత చాలా మంది వస్తే 25,000 మందికి వస్తారు, వారికి తిండి పెట్టడము, వాటర్ సప్లై, అకామిడేషన్ చాలా కష్టం అవుతుంది బ్రదర్ అని చెప్పారు. And they advised him saying there's a problem with the water and there are convocation was going on and there will be a problem providing food and water for everyone. స్మైలింగ్ పెట్టాడు. Smiled. సరే ప్రార్థన చేద్దామన్నాడు. He said, "Let us pray." అందరూ గొలగొడ వెళ్ళిపోయినారు. And everyone was murmuring and they left. ఏదన్నా దేవుని పరిచర్య చేయాలి. Then he said, "Let us watch again in prayer." అతను మళ్ళీ ప్రార్థన చేస్తే Then he prayed again దేవుడు ఆత్మ చేత నడిపించబడింది, అందరికి ఏకత్వం వచ్చింది. and he was led by the Spirit of God and everyone had the answer. ప్రభా ఈ సంవత్సరం మేము కాన్ఫరెన్స్ పెట్టాలనుకుంటున్నాము. This year we want to have a conference నీ మహిమ కొరకు, for thy glory, నీ రాజ్య వ్యాప్తి కొరకు, for the expansion of thy kingdom, ఆత్మలో రక్షణ కొరకు for the saving of souls. ఈ పరిచయం ఉండడానికి సహాయం చేయి. Let this ministry may be మమ్మల్ని happening. అందరూ దాచిపెట్టు, Hide us all. మేము కనబడొద్దు, We shouldn't be seen. నీ కార్యం జరిగించాలి. Let thy work be done. ప్రార్థించినారు, దేవుని ఆధారపడ్డారు, They prayed and depended on the Lord. పరిశుద్ధాత్మను చక్కగా నడిపించారు. The Spirit of God led them. ఆ సంవత్సరము చాలా మంది వచ్చినారు. That he has so many people came. వారం రోజులు కాన్ఫికేషన్. 1 week there was convocation. 3 పూటలు తిండి, 3 times there was food. ఉదయకాలం టిఫిన్, టీ, కాఫీ, Morning breakfast, tea and coffee. మధ్యాహ్నం లంచ్, ఫ్రైడ్ రైస్. In lunchtime there was fried rice. అక్కడ వండే సాంబార్ గాని, ఇంకోటి ఏమంటారు, రసం గాని ఇప్పటికీ ఎక్కడ చూడండి. And one day there was no the sambar and then సమృద్ధి, ఎంత తృప్తి అంటే it was abundant and they were so satisfied. వారం రోజులు. 1 week. ఏ ప్రభుత్వము ఎవరు చేయరట్లా. No government and no one could able to do. తన బిడ్డలకు దేవుడు హస్తాలు బలపరుస్తాడు. And to his people, Lord will strengthen their hands. సరిగా నడిపిస్తాడు దేవుడు. Lord will lead them. ఆ గొప్ప దేవుడు మన ఆత్మ చేత నడిపిస్తాడు. Such a great God will lead us to His Spirit. మీ లైఫ్, మీ జీవితాలన్నీ కూడా దేవుడి మీద ఆధారపడితే, దేవుడి చేత నడిపితే చాలా మంచిదండి. If you depend on the Lord, Lord will lead you and will bless you. తన ఆత్మ చేత మనను నడిపిస్తాడు, ఉపదేశిస్తాడు. With the Spirit of God, He will lead us and guide us. అందుకే దావీదు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. As
psalmist says, Lord is my shepherd, I shall not want anything. బాధలు కలగలేదా? There are no problems. ఇబ్బందులు రాలేదా? Are there no problems? కష్టములు రాలేదా? Are there no ఫస్ట్ difficulties? వచ్చినాయి. There are so many. వాటన్నిటి నుంచి దేవుడు ఏంటంట? Lord is the one who led them. ముందుకు నడిపిస్తాడు. He led them all. కాబట్టి ఆయన మనకు ఉపదేశకుడిగా ఉంటాడు. For us, he become our guide. మధ్యవర్తిగా ఉండి మనకి సరిగా నడిపిస్తాడు. As a mediator, he will lead us in the right way. మూడవ చూడండి. Thirdly, హెబ్రీ పత్రిక book of Hebrews, 7వ అధ్యాయము chapter 7, 25వ వచనం. verse 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఆ. విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించకు శక్తిమంతుడై ఉన్నాడు. Therefore, he is able to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make intercession for them. ఇక్కడ ఏంటంటే ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చే వారిని, Therefore, he is able to save them to the uttermost that cometh. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వారిని Through Jesus Christ who come to the God, వారి పక్షమున ఏం చేసినట్టేనా విజ్ఞాపన చేస్తాడంట. for them, on behalf of them, he is doing intercession for them. విజ్ఞాపన అంటే మన కొరకేసాడైనా ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. Intercession means he is praying on behalf of us. ఒకవేళ మధ్యవర్తి లేడనుకో If there is no mediator in between మన us, ప్రార్థనకి జవాబు రాదు. and we won't receive any మన prayer ప్రార్థన answers దేవుడి to our దగ్గరికి prayers, మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. our prayers won't reach to God. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, ఆదరణ చేసినప్పుడు కానీ, థ్యాంక్స్ పెట్టినప్పుడు కానీ, ఏది చేసినా కానీ ఎవరి పేరు మీద చేస్తాం మనము? యేసు ప్రభు నామం మీద చేస్తాం కదా. Even when we pray or worship or we do anything, we do under whose name? We do under Jesus Christ's name. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. To make intercession on behalf of us, he is seated on the right hand of the Father. హెబ్రీ పత్రిక Return your Bible to Hebrews 4వ అధ్యాయము chapter 4, 14వ వచనం. verse 14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. Seeing then that we have a great high priest that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast to our profession. మన కొరకు తండ్రి దగ్గర ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి ఏంటంటారు, మనం కనికరింపబడి సమయోచితమైన సాయం కొరకు. Because we have a mediator, a great high priest, as the Father, and in his time, he is helping us in all the way. తన దగ్గరికి తన ద్వారా వచ్చిన వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి, సమయోచితమైన సాయం అందించడానికి మన పక్షంగా విజ్ఞాపనకర్తగా ఉంటాడు. To his people, those who come to him, and when we cry unto him, he is the one who, in a timely manner, he is the one who will intercede for us. ఒకవేళ మన ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వలేదు అనుకుందాం. Imagine if our prayers are not answered or not given answer by God. తప్పు చేశాడు, Maybe did wrong. నా నుంచి దూరం అయిపోయినాడు, If he went away from me, పొరపాటు చేశాడు, పాపం చేసినాడు, if we have sinned and did something wrong, ఆయన ప్రార్థన నేను విననని తండ్రి అంటారు అనుకుందాం. if imagine the God is saying, I won't listen to prayer of him, that person. యేసులో ఏమంటారు తెలుసా? What Jesus Christ says. చూడండి, యోహాను పత్రిక Return your మొదటి Bible. యోహాను పత్రిక 2:1. Return your Bible to 1 John chapter 2 verse 1. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనా పాపం అట్లా చేసిన చెప్పి ఎడల, పాపం చేయకుండా మీకు రాస్తుందని చెప్పి కింద ఏమంటాడు? ఎవడైనా పాపం చేసిన ఎడల ఆ. నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక్కడ ఏమిటంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకి ఎవరట? ఉత్తరవాది. It's written here, we have an advocate with the Father, Jesus Christ righteous. ఒకటేంటిది? విజ్ఞాపనకర్త. He is the one, the intercessor. రెండవది Advocate. ఉత్తరవాది, అడ్వకేట్. Secondly, advocate. నీ ప్రార్థన, ఆ బాబు ప్రార్థన నేను వినను, ఆయన ప్రార్థన నేను జవాబు ఇవ్వను అంటే తండ్రి అన్నాడు అనుకుంటే ఈయన ఏం చేశాడు తెలుసా? వాడు చేసిన ఆ తప్పు కొరకు కూడా
నేను రక్తం కాల్చిన మరొకసారి ఆ రక్తం ఎత్తి అని చూపెట్టాలంట. If the God says, I won't hear this prayer because of the sin, ఆ రక్తం ఎత్తి పట్టి విజ్ఞాపన చేస్తాడు. Jesus Christ intercede and lifting that precious blood he shed, అప్పటికి వినకపోతే even then he won't listen, మన పక్షంగా పోరాడతాడంట. and then he will fight on behalf of us. ఎందుకు ఆయన ప్రార్థన వినాలి? He says his prayer need to be heard. ఆయన కొరకు నేను శ్రమపడ్డాను, I have given myself for ఆయన him, కొరకు నేను ప్రయత్నమని అయినాను, and I have given sacrifice for ఆయన him. కొరకు నేను రక్తం ఖర్చాను. I shed my precious blood for him. ఆ రక్తం ఇచ్చి చూపెడితే దేవుడు మన ప్రార్థన ఆయన ద్వారా వింటాడు. When he shows the prayer, then through him the God will hear our prayer. మన ప్రార్థనకు వినడానికి మధ్యవర్తిగా ఉన్నాడు. To hear our prayers, he's been our mediator. మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయంటే, మన ప్రార్థనకు జవాబు వస్తుందంటే మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారానే. If our prayers are answered and have been heard, it's only by through the mediator Jesus Christ. కాబట్టి ప్రార్థన ఆలకించువాడు. For that reason, he is the one who hears our prayers. ప్రార్థన చేస్తున్నారండి. Are you praying? ఇండివిజువల్ ప్రార్థన చేయాలి, పోరాడాలి, Individually, are you fighting? ఆయన మీద ఆధారపడాలి. You need to depend upon him. ఆయన మనకు కొన్నిసార్లు మన మైండ్కి అందదు. We won't understand ఈ సమస్య తీర్చబడుతుందా మనకు డౌట్ వచ్చినా కానీ ప్రార్థన చేయాలంట. You may think whether this issue will be resolved or can be done. Even though without doubt, we need to pray for that. మన పితరులు ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థన ద్వారా యేసు ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేశారు. And our fathers who depend on the prayer, they prayed and they have done great things, even more than Jesus Christ has done. ప్రార్థన ఆలకించే మధ్యవర్తి. The one who hears our prayer as a mediator. ప్రధాన యాజకుడు, The high priest, తర్వాత ఉత్తరవాది. and he is the one who is the advocate. ఆయన దగ్గరికి వస్తే మనకు నీతిగా తీరుస్తాడు, నీతిగా తీర్చి ప్రార్థనకు జవాబుగా చేస్తాడు. When we come to him, he will make us righteous and make sure that our prayers are answered. కాబట్టి మన ప్రార్థన చేయడం మంచిది, మర్చిపోవద్దు. And for that reason, praying to the God is a good thing. We should remember. చాలా మంది ప్రార్థన చేశారు కదండి. There are so many people who have prayed. అబ్రాహాము ప్రార్థన చేశాడు, Abraham has prayed. దావీదు ప్రార్థన చేశాడు, David did. చాలా మంది ఉన్నారు. So many are there. దానియేలు చేసినారు, Daniel did. శద్రక్ మేషక్ అబేద్నెగో చేసినారు, ఎంతో మంది చేసినారు. And so many people క్లిష్ట have prayed. కాలంలో కష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడ్డారు. Even in the difficult times, they depend on the Lord. దినాలు బాగాలేవు, పరిస్థితులు బాగాలేవు, దేవుని మీద ఆధారపడితే మంచిది. Days are not good. We depend on the Lord. Praying to the Lord is a good thing. ప్రపంచంలో ఎంత కరువు వచ్చినా కానీ, Even though there will be famine in the world, పూర్వాల్లో ఎంత కలవరం ఉన్నాం కానీ, even though there will be disturbance with the దేవుని neighbors, సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకి నెమ్మది, సమాధానం, మన అక్కర్లు తీర్చబడతాయి. and when we pray in the presence of the Lord is the one who will hear our prayers and resolve our issues. సో ప్రార్థన జీవితం కలిగి ఉండడం మంచిది. అట్లుంటే దేవుడు మనకు ప్రార్థనకి జవాబు ఇచ్చి మనం సంతోషపరుస్తాడు. Having a prayerful life is a blessed thing, and if we have that life, then the Lord is the one who will answer our నాలుగో prayers. చూడండి, ఎఫెసీయుల పత్రిక Book of Ephesians, 2వ అధ్యాయము chapter 2, 14 14 and 15 verses. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. రైట్. For he is our peace, who hath made both one, and hath broken down the middle wall of partition between us, having abolished in his flesh the enmity, even the law of commandment contained in ordinance, for to make in himself of twine one new man, so making peace. ఎవరెవరికి మధ్యవర్తిగా వహించడానికి వచ్చాడు ఆయన? To whom he came as a mediator, యూదులకు అన్య జనులకు మధ్యవర్తిత్వం సరిచేయడానికి వచ్చాడు. and he came into this world to set right the wall, the partition between the Jews and the Gentiles. యూదులేమో ఏర్పరచబడిన జనాంగం, Jews are the one who are chosen people. యూదులేమో దేవుని చేత నడిపింపబడిన ప్రజలు, Jews are the people who are led by the God. వాగ్దాన పుత్రులు, They are the promised people. క్రీస్తు వారిలో పుట్టాడు. And through them that Jesus came. ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉన్నది. And there is great things in the world which has been done. అలాంటి వారికి అన్యజనులైన మనకు మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. And for such a people and for us, in between, he came as a mediator. మన స్థితి ఏదో అక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక
If you see our life situations, 2వ అధ్యాయము chapter 2, 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఆ, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిని మీరు జ్ఞాపకం చాలా చేస్తారు. అక్కడ రాయబడింది ఇక్కడ మనం మనిషి యొక్క స్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ ఆ కాలం అనగా రక్షణ పొందక ముందు ఎలా ఉన్నామంటే ఇక్కడ రాయబడింది our situation. పరదేశులను, పరజనులను, వాగ్దాన నిబంధన లేని వారము, నిరీక్షణ లేని వారుగా ఉన్నాము. In verse 12, our situation has been reminded, we are the one without the covenant of promise, having no hope and without God in the world, దేవుడు లేని వారు ఉన్నాం. without knowing God. అసలు వాగ్దానం అని కాదు, We don't have any promise. ఈ వాక్యం అనేది కాదు, The word is not to us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పనిచేయడు, The Holy Spirit won't work for us. ఎంత మాత్రం సంబంధం లేదు. We don't have any వారు relation. వాగ్దాన పుత్రులు, They are the promised ఏర్పరచుకున్న people, జనంగా, the chosen people. మనం అన్ని జనులము, We are Gentiles. దేవుడు లేని ప్రజలము, We are without God. వాగ్దానమనే కావు, We don't have any promise. త్రోయబడినాము, We rejected. ఎన్నిక లేని వారము రాయబడింది. And he says we are strangers. ఇలాంటి అన్ని జనులకు దేవుని ప్రజలకు కలపడానికి మధ్యవర్తిగా వచ్చిన ప్రభు. And we see that such a people, we are strangers, and to join to the people of promise, Lord has become the middle wall as mediator. ఇశ్రాయేల్ ప్రజలు ఏదైతే వారు కలిగి ఉన్నారో వాటికి మనకు భాషలుగా చేసినారట. Whatever the people of Israel have in the life, Lord made us so that we may also obtain them. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము Same chapter, Ephesians chapter 3, 6వ వచనం చదవండి. verse 6. ఈ మర్మమేదనగా ఆ. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు, యూదులతో పాటు ఆ మాట కాదు మెల్లజలం పెట్ట, యూదులతో పాటు సమాన వారసులను సమాన వారసులుగా చేసినాడు. That the Gentiles should be fellow heir and of the same body and partaker of his promise in Christ by the gospel. శరీరమందలి సాటి అవయవులుగా చేసినాడు. He has made a part of the same body. వాగ్దానంలో మనకు కూడా పాల్పరిచినాడు. He also made us partaker of his promise. మనం దురస్తులమే, వాగ్దాన పుత్రులం కాదు, దేవుడు లేడు మనకు. అయితే మధ్యవర్తిగా వచ్చి యూదులకు ఏ ఆధిక్యతలు అయితే ఉన్నాయో, ఏ యొక్క పౌరత్వం ఉన్నదో, ఏ యొక్క వాగ్దానాలు ఉన్నాయో వాటికి మనల్ని పాత్రలుగా చేసినాడు. We are strangers, being alien, without hope and without God. But whatever the blessings which the people of Jews had, to make a partaker of them, Lord came. రోమీయుల రాసిన పత్రిక Book of Romans, 9వ అధ్యాయము verse chapter 9, 4-5 చదవండి. verse 4 and 5. ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, నాచారాదులను, వాగ్దానములను వీరివి. వీరివి, అక్కడ రాయబడింది చూడండి. ఇశ్రాయేలు ఎవరంటే దత్తపుత్రత్వము అంటే ఏంటి? దత్తపుత్రత్వం అంటే ఏంటిది? దేవుని యొక్క పిల్లలు, Who are Israelites? దత్తపుత్రులు. తర్వాత మహిమయు, నిబంధనలు వారివి, ధర్మశాస్త్రము, ప్రధానులు, ఆచరణలు అవి చేయాలి. మనం చదవడానికి వీలేదు, మనం దత్తపుత్రులం కాదు. వాటి మధ్యవర్తిగా వచ్చి మళ్ళీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏవైతే ఆత్మీయ పరసంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నారో, ఏదైతే వాళ్ళు వాగ్దానం కలిగినారో అవే ఆశీర్వాదాలు, అవే వాగ్దానాలు, అవే పౌరత్వము మధ్యవర్తి ద్వారా మనకు లభించినాయి. We can see in verse 4 who are Israelites. They are the one who pretended the adoption and the glory and the covenant and the giving of the Lord and the service of God and the promises. We can see these are all the blessings with the people of Israelites, but we don't have anything. But he came as a mediator, the middle wall, and so that we can have all this, he came for us. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలతో సహా పౌరులే మనం చేసినాడు. And he has made us as a co-partaker of the children of Israel. ఆయన ఈ లోకానికి వచ్చి మధ్యవర్తిగా ఆయన శరీరము చింపడం ద్వారా, శిలువలో ప్రాణం అర్పించడం ద్వారా ఆయన ఉభయలను ఒక్కలై చేసినట్ల. And coming in this world as a middle wall by giving himself, and he has made part of that. వాగ్దాన పుత్రులు ఏ ఆశీర్వాదాలు అయితే పొందారు, The promised children, whatever the blessing they have received, ఈ మధ్యవర్తి ద్వారా through that mediator, అన్యజనులైన మనము the Gentiles as us, అవే ఆశీర్వాదాలు మనకు వచ్చినాయి. and same blessing we have received.
వారి అయిన ఆశీర్వాదాలు ఇప్పుడు మనవిగా మారినాయి. And those blessings have become our blessings now. మధ్యవర్తి రావడం ద్వారా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చారు. Coming as a middle wall and as a mediator, we have received all those blessings for us. ఇంకో మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక We turn your Bible to Ephesians 2వ అధ్యాయము chapter 2, 18వ వచనం. verse 18. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరడానికి ఉన్నాము. For through him we both have access by one Spirit unto the Father. ఇక్కడ ఎందువలన మధ్యవర్తిగా వహిస్తున్నాడంటే Why he is considered as a middle wall between us? తండ్రి సన్నిధికి చేరడానికి, To reach us to the in the presence of the Father. దేవుని సన్నిధానంలో మనం చేరడానికి మధ్యవర్తిగా వచ్చినాడు. He came as a middle wall, as a middle person, as a mediator, so that we may reach to the presence of the Father. ఆయన మధ్యవర్తి వచ్చి ఆయన మన కొరకు మరణించడం ద్వారా దేవుని సన్నిధిలో చేరగలుగుతున్నాం. As he came as a mediator, he came and he died for us, so that we can able to reach the presence of the God. ఈవను పూర్వంలో ప్రధాన యాజకుడు పరిశుద్ధమైన స్థలంకి రావాలంటే చాలా భయపడేవాడంట. Even in the past, high priest to come to the holy place, he was so scared. సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. He only used to come once in a year. 100 భయంతో వచ్చాడంట. He used to come with so many fears. ఎవరు రికమెండేషన్ లేదు, ఏమి లేదు. There's no recommendation. ఆయన ప్రిపేర్ అయిపోవాలి, సిద్ధపడాలి, He himself has to prepare. తనని సరి చేసుకోవాలి. He need to correct himself. ఇశ్రాయేల్ గురించి ఆయన సరి చేసుకోవాలి, వాళ్ళ పేరు మోసుకొని తీసుకొని రావాలి. And for the people of Israel, he need to. ఏదన్నా పొరపాటు తనలో కనబడితే If any sin comes in him, అక్కడే పడి చనిపోవాలి. he will die there on the spot. లోనికి ఎవరు రావద్దు, Inside, no one should come. ఎవరు లాక్కి వెళ్ళొద్దు. And no one should come. ఆ నడుకొక పడే తాడు కడతారు కదా, They put a rope రోడ్ కడతారు కదా, బయటికి వెళ్ళి లాగేయాలి. and they will pull it from outside. అలాంటి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి To go to such a holy place. ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చాడు. Then he came as a mediator. ఆయన సన్నిధికి మనం ఈజీగా ధైర్యంగా వస్తున్నాం. We are coming to his presence as ఆ బలిలో boldly. పాల్గొని పొందుతున్నాం. We are taking part in the Lord's ఎట్లా table. వస్తున్నామంటే How we are coming? యేసు ప్రభువు మధ్యవర్తి రావడం ద్వారా. Because Jesus coming as a చూడండి, mediator. ఎవరన్నా ఏ నాయకులైనా కానీ దేవుని దగ్గర రాలేదు. See, any leaders at all, they can't come to the Lord. మా దగ్గరికి వచ్చినప్పుడు వెనుకలు పడతారు వాళ్ళు, రాజకీయ నాయకులు. If they come to us, they stand at the back. They get scared. ఇంత ధైర్యంగా వస్తున్నామంటే, We come in such without fear. ప్రభు దగ్గరికి వస్తున్నామంటే We are coming to the presence of the Lord మధ్యవర్తి ద్వారా. because of that mediation. ఎంత గొప్ప కార్యం చేశాడు కదండి. Such a great thing he has done. ఆయన చేసిన బలియాగం, అతని రక్తం ఆయనకు తండ్రితో సన్నిధికి రావడానికి, Such a great sacrifice, such a precious blood he has shed, and so that we can able to come to him. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు, సంతోషములు, ఆనందములు ఉన్నాయంట. In his presence there are fullness of joy, and we have so much of blessings in him. దేవుని సన్నిధిలో కొంత దేవదూతలు ఉన్నారు అక్కడ. In the presence of the Lord there are some angels, శరాపులు, కెరాపులు అంటారు కదా, the seraphim and cherub. వాళ్ళకు 6 రెక్కలు ఉంటాయి. They have 6 wings. రెండుతేమో తమ శరీరాన్ని కప్పుకుంటారు, With 2 wings they cover the body. రెండుతేమో తమ ముఖాన్ని కప్పుకుంటారు, Remaining 2 wings they cover their face, రెండుతేమో వాళ్ళు ఎగురుతుంటారంట. and remaining 2 they used to fly. మరి ఎన్నడూ ఏనాడు కూడా దేవుని సన్నిధిలో రెక్కలు విప్పి తన ముఖంకి చూసడానికి ధైర్యం చేయాలంట. In not any time they have dared to open that wings and to see his face. అలాంటి దేవదూతలే దేవుణ్ణి ముఖాముఖిగా చూడడానికి, ఆయన సన్నిధిని చూడడానికి భయపడుతుంటే, Such a great angels, they are getting feared or scared to open and see his face. మనము ఆయన సన్నిధిలో నిలబడడమే కాకుండా, For us, we are standing in his presence. ఆయన సన్నిధిలో మనం ఎట్లుంటామంట, How we are in his presence? నిర్భయముగా, నిర్భీతిగా ఆయన దగ్గర నుండి సేవ చేస్తారంట. Without fear, we will stand and serve the Lord దేవుని సన్నిధిలో in the presence of the Lord. ఎవరు వెళ్తారంటే సన్నిధికి? Who can do that? ఎవరు తీసుకుపోయారు మనకు? Who will able to take us? మధ్యవర్తి అయిన యేసు ప్రభువు Only the mediator, Jesus Christ. తల్లి సన్నిధిలో తీసుకుపోయారు. He has taken us to the presence of నిత్యానందం, God. సంతోషం. With a good ఒక మాట ఎక్కడ joy. మంచిగా లేకపోతే తెలుస్తుంది, ప్రకటన కింద అనుకుంటా If you turn your Bible to the book of Revelation, 22:5. chapter 22, verse 5. రాత్రి ఇక్కడ ఎన్నడూ ఉండదు. ఆయన సన్నిధిలో ఏముందుకు రాయబడింది చదవండి మరొకసారి. రాత్రి ఇక్కడ ఎన్నడూ ఉండదు. ఆ, దీపకాంతి అయినను ఆ. సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు.
దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యం చేయుదురు. ఇక్కడ రాయబడింది చదవండి. It's written here, there shall be no light there, and they need no candle, neither light of the sun, for the Lord God giveth them light, and they shall reign forever and ever. దేవుని సన్నిధిలో అక్కడ ఏముంటదంట, రాత్రి ఉండదు, దీపం ఉండదు, సూర్యకాంతి ఏముండదు. In the presence of the Lord, there is no night, no candle, neither light of sun. దేవుడైన ప్రభువే ప్రకాశిస్తుంటాడంట. The Lord God giveth them light. 4వ వచనం చదవండమ్మా. Verse 4. ఆయన దాసులు ఆ. ఆయనను సేవించుచు ఆ. ఆయన ముఖదర్శనం చేయుచుందురు. చాలా అక్కడ రాయబడింది, ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ముఖ దర్శనము చేస్తారంట. It's written there, and his servants shall serve him, and they shall see his face, and his name shall be in their foreheads. కాబట్టి దేవుడి దగ్గర నిలవడమే కాకుండా Not just standing in his presence of God, ఆయన ముఖాముఖిగా నిర్భీతిగా నిర్భయంగా చూసే ధన్యత మనకిచ్చాడు. to see his face without fear, he has given us such a great providence. ఆయన చూడడానికి దేవతలు సైతం భయపడతారంట. To see him, even the angels get ఎక్కడ fear. విప్పుకోమంటావా, They won't open their wings. సావాసం చెయ్యరు ఆయన చూడడానికి. They don't even dare to see him. పాపులైన మనుషుల కొరకు For such a sinners as man we are, మధ్యవర్తిగా వచ్చాడు, he came as a mediator. పాపం లేకుండా వచ్చాడు, Without sin he came. నిర్దోషిగా వచ్చాడు. He came without any blemish, పాపంలో చేరక not to be a part of sin. ప్రత్యేకమైన వాడు He's a precious ఈ man. లోక మన కొరకు మన దగ్గర దిగి వచ్చాడు. He came into this world రిక్తుడిగా మారిపోయాడు. and he has become as a, గుర్తుపట్టలేదు ఆయనకు. no one could able నీ to, శ్రమ, నీ బాధ, నీ అవమానం సమస్తం తన మీద వేసుకుంటే ఆయన చూడని మారిపోయినాడు. and all our sin, our shame, everything was upon him. No one could able to recognize him. ఎవరు గుర్తుపట్టలేకపోయినారు. No one can able to recognize him. అంతగా తగ్గించుకొని Such humbleness, he humbled himself. గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. He has given such a great salvation. రక్షణ పొందే ప్రభు దగ్గర బలుగా పాపములు పొందు. If I have the experience of salvation, take part in the Lord's table. రెండవది Secondly, మన ఉపదేశకుడు and he has become our messenger. సరిగా నడిపిస్తాడు. He will lead us in the శరీర right way. మార్గంలో నడిపిస్తాడు. He will guide us in the right way. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఇచ్చాడు. And he has given the Holy Spirit as a guide. శరీర మార్గం నడిపిస్తాడు. సరిగా నడవకపోతే ఏం చేస్తాడంట, If you don't walk in the గద్ది right చేయడం way, సరి చేస్తాడంట. he will correct us and make us బాగా right చెప్పాడు way. కదా, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును. And David said, ఎంత మంచి మాట కదండి. the Lord will taught me, teach me, lead me. ఆయన నడిపిస్తాడు, He will lead us సరిగా నడిపిస్తాడు. in the right way. మూడవది Thirdly, విజ్ఞాపన అడ్వకేట్. he has become our advocate. పోరాడతాడు మన పక్షంగా. He will intercede for తప్పు us. చేస్తే కూడా, Even if you do wrong, పొరపాటు చేస్తే కూడా, even if you do wrong, ఆ పొరపాటు కొరకు కూడా even for that, ఇక రక్తం కార్చాడు. he says, I have shed my precious మళ్ళీసారి blood. ఆ రక్తం పెట్టి చూపెడతాడు. He once again show the precious blood which he has. ఎందుకు వినవు, వినాలి. Why you won't listen, you have to. వాళ్ళకు కూడా రక్తం కార్చాడు. And I have shed the precious blood for them. విజ్ఞాపన చేస్తాడు. He is interceding as advocate. మనం నీతిగా తీస్తాడు. And he will make us righteous. అదే సందర్భంలో మన ప్రార్థనకు జవాబుగా చేస్తాడు. At the same time, he will make sure our prayers are heard and answered. నిర్భీతిగా నిర్భయంగా దగ్గర పోయి గోజాడాలి. And without any fear, without any thinking, we need to go and pray in his presence. నాలుగవది, Fourthly, అన్య జనులకు ఇశ్రాయేలుకు ఉన్న మధ్యపు కూడా మధ్యవర్తికి వచ్చాడు. and he came as a mediator. He removed from the wall between the వాగ్దాన పుత్రులు వాళ్ళు, వాగ్దాన పుత్రులు, and the people of promise, నిబంధన కలిగిన వారు, the people of covenant, దేవుని ప్రజలు, people of God, ప్రపంచంలో ప్రత్యేకమైన వారు. the precious people in this world. ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశం ఎంతగా శ్రేష్టంగా ఉంది మనకి కదా, చూస్తుంటారు కదా. Even now, the people చిన్న of దేశం కదా, Israel so ఒక precious. ప్రత్యేకత దానికి ఉన్నది. Small people, ఎందుకంటే వాగ్దాన పుత్రులు వాళ్ళు పొరపాటు చేయొచ్చు, తప్పు చేయొచ్చు, బట్ దే ఆర్ వాగ్దాన పుత్రులు. they may do wrong, but they are the promised people. వాళ్ళతో మనకు సమానం చేయడానికి మధ్యవర్తికి వచ్చాడు. To make us one with them, he came as a mediator. అన్య జనులం We are Gentiles. మార్గమనే కావు, We don't have any మన promises. జనులం We are strangers. ఎవరంటే మనకు తెలియదు. We don't know what we are. ఇలాంటి వారికి మధ్యవర్తికి వచ్చి For such ఆయన people, వాళ్ళు కూడా ఇశ్రాయేల్ ప్రజలతో కలిపాడు, దేవుని ప్రజలతో కలిపాడు. for such people, he came as a mediator to make part of the Jews people of Israel. కాబట్టి వాగ్దానానికి మనకు వారసులుగా చేశాడు. And he has made us part of that promise. ఎన్ని వాగ్దానాలు చేశాడో అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాడు దేవుడు. So, how many promises he has promised, he will fulfill them. నీ దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోయినచ్చు. The promise which Lord did to you, you may forgot, ఆయన మర్చిపోడు. but he won't forget. ఒకవేళ ఆయన వాగ్దానం మీద
నెరవేర్చకుండా ఉండాలంటే he has to not fulfill the promise which he did. చీకటి The darkness, చీకటి కాకుండా ఉండాలి, లేకపోతే వెలుతురు కాకుండా ఉండాలి. the dark shouldn't be dark or the day shouldn't be day. పాసిబుల్? Is it possible? రెండు అవుతుంటాయి కదా. Both happens. అలా దేవుడు తప్పుడు తన వాగ్దాన్ని నెరవేరుస్తాడు. In such manner, his body will fulfill his promises too. ఐదవది, Fifthly, తండ్రి సన్నిధానంలోనికి రావడానికి తీసుకురావడానికి మధ్యస్థుడిగా వచ్చాడు. to bring into the presence of the Father, he has become as a mediator. అక్కడ ఆయనే వెళ్తుండు, సూర్య చంద్రుడు లేకుండా ఆయనే ప్రకాశిస్తూ ఉంటున్నాడు. There is no light, there is nothing there. He himself becomes a light to ఆయన us. సన్నిధిలో ఆకలి, తప్పులు, నీరు ఏమీ ఉండదు. In his presence, there is no starving. ఆ there is సంతోషం, no ఆనందం ఆయన hunger. సన్నిధిలో ఉంటాడు. All the blessings, all the joy we have in his presence. ఆయన సన్నిధిలో ఆయనను చూడడమే కాకుండా In his presence, not just seeing his face, ఆయన సన్నిధిలో నిర్భీతిగా నిర్భయంగా సేవ చేస్తుంటా ఉంటాం. without any fear, we will boldly serve the Lord. అట్లా ప్రభు ఈ లోకానికి వచ్చారు. Such in that manner, Jesus came to the world. దేవుడు ఒక్కడే, God only. మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, There is only one mediator between God and man. ఆయన యేసుక్రీస్తు ప్రభు. That is Jesus Christ. ఆ గొప్ప రక్షణ భాగ్యం మనకి ఇచ్చారు కాబట్టి Such a great privilege which has God has given us. సరి చేసుకుందాం. So we'll correct our lives క్షమాపణ దొరుకుతుంది ఆయన దగ్గర. and we'll get forgiveness in His presence. క్షమించడానికి సిద్ధమైన మనసు అంట. He is willing to forgive us. క్షమించడానికి ఆనందిస్తాడంట. He will be rejoiced. ఎవరు ఆనందించారు? There is no one who can పిల్లలు తప్పు చేస్తే మనం ఆనందిస్తామండి. do we rejoice when the ఆయన children ఆనందిస్తాడు wrong? దగ్గరికి వస్తే క్షమాపణ కొడితే. He will be rejoiced when we come to Him asking forgiveness. భక్తులకు వస్తాం, సరి చేసుకుందాం, యోగ్యమైన రీతిలో బలం పాపములు పొందాం. Coming around the table, we'll examine and ask forgiveness and take part in the Lord's table. దేవుడి వాక్యం దీవించండి. Lord, may bless this portion. We are in these precious moments. Let us all come on our knees and examine our hearts and our life before we take part in the Lord's table. If you are not born again, if your conscience is clear before God and men, we advise, if your conscience is not clear before God and men, we advise you to refrain from taking part in the Lord's table. Brothers will lead us in the table. ప్రియమా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి పాదలకు వందనములు. ఉదయ కాలం నుంచి ఇంతవరకు మాతో ముచ్చటిస్తూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు. చెవి గలవాడు వినుగాక అని చెప్పారు. తర్వాత మాకు లెక్కడుతారు మీరు. దేవా, వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయపడుతురండి. బిడ్డలు ప్రేమించి నీ ఇంటికి తీసుకొచ్చిన కానుకలు ఆశీర్వదించు, దీవించు. మందిర అవసరాలన్నీ కూడా తీర్చబడాలని సహాయం దయచేయి. ఎవరైతే ప్రభువైనా బల దగ్గర అక్కర్లు కలిగి ప్రార్థన చేసినారో వారి అవసరాలను అక్కర్లన్నీ కూడా నీ భయములు తీర్చబడి వారి విశ్వాసం స్థిరపరిచి బలపరచమని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. వారి కూడికలు దీవెనకరంగా మేలుకరంగా చేయండి ప్రభువా. మీ చిత్తానుసారంగా సమస్తము జరిగిస్తురండి. నీ మహిమ కొరకు మేము మెలకువగలిగి వాక్యం చేత పోషింపబడి నీ రాకడ కొరకు జీవించడానికి సహాయం అనుగ్రహిస్తురండి. ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉండే విషయంలో నీ దాసుడు జయరసాన్ని కూడా ప్రభానైనా మా మధ్యకు ఈ ప్రాంతానికి నడిపిస్తున్నందుకు వందనాలు. శ్రేష్టమైన ఉపదేశాలను అనుగ్రహించినారు తండ్రి. మేము సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వాక్యం చేత పోషింపబడి కట్టబడి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తురండి. బాప్తిస్మ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను సరైన రక్షణ పొంది నీ కొరకు సాక్షులుగా నీటిలో సాక్ష్యపడకు సహాయం అనుగ్రహిస్తురండి. బాధ్యత కలిగి పరిచయం చేసిన బిడ్డల బలపరుస్తురండి. సమస్తము చక్కగా జరిగించు ప్రభు. మీరు దీవించి ఆశీర్వదించమని వందనము చెల్లించుకుంటూ ఈ కానుకలు ప్రభు నీ మహిమ కొరకు నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడుకుంటారండి. ఇచ్చిన ఆస్తులను బలపరచమని ముందున్న సమయం ఆశ్చర్యకరంగా మేలుకరంగా చేయండి. భోజన సహవాసము దీవిస్తురండి. సమస్తము బాగుగా జరిగించి మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము
కూడి వచ్చిన మనతో సకల పరిస్థితులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. చిరకాలం